హలో అందరికీ. నేను ఇంతవరకు ఒక అమ్మాయి నైట్ టైం స్టే చేస్తూ వీడియో చేసింది నేను చూడలేదు. మన సైడ్ చేయడం చాలా రేరు అని నేను అనుకుంటున్నా. అవునో కాదో మీరే కామెంట్ చేసేయండి. ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చేసాము, అదేంటో నేను లాస్ట్ని చెప్తా. ఫస్ట్ అయితే మేము ప్లేస్ అనేది కూడా చూసుకోలేదు, ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ప్లేస్లు మాకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది కాబట్టి. ఇంకా మేము ఉగాది రోజు మా తోటలో కొంచెం టైం స్పెండ్ చేసి మేము ఈ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి 7:30 అయిపోయింది. అక్కడ మాకు లైట్స్ అనేవి ఏమీ లేవు. బైక్ ఆన్ చేసి ఆ లైట్ సపోర్ట్తో ఇక్కడ మంట అనేది పెట్టడం జరుగుతుంది. పెట్రోల్ కూడా తీయడానికి అవ్వలేదు. ఇంకా ఏదో పాపం అక్కడ పీచ్ లాంటిది ఏదో తీసుకొస్తే ఇంకా దాని నుంచి వెలిగించా. 2-3 సార్లు వేసాను కానీ వెలగలేదు. ఇంకా ఇది నాకు కొంచెం బాధ అనిపించేసరికి, సడన్గా వెలిగేసరికి నా ఆనందం చూడాలి. చాలా అంటే చాలా హ్యాపీగా స్టార్ట్ చేశాను ఈ వీడియో అనేది. దీని రీచ్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అనేదానికి ధైర్యం చేస్తాను. మేము ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా, అదేంటంటే ఫస్ట్ మా నాన్నగారికి చెప్పడం. అది చాలా వరకు నాకు మెంటల్ టార్చర్ అయిపోయింది. పాపం మాకు నైట్ అంతా ఉండడానికి పుల్ల అనేది గ్యాదర్ చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే అంత పెద్ద పుల్ల వేస్తేనే కానీ ఆ చుట్టుపక్కల ఏమున్నా సరే మనకి కనిపించే అవకాశం ఉంది. దట్టు ఇంత మంట వచ్చినప్పుడు మన దగ్గరికి కూడా ధైర్యం చేసి ఏమీ రావు. మేమున్న ప్లేస్ దగ్గర ఏంటంటే కొండలు అవ్వడం వల్ల ఎలుగుబంట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఇంకేమి రావంట. కానీ ఎక్కువైతే ఎలుగుబంట్లు ఉండే అవకాశం ఉందని చెప్పేసరికి పాపం ఇదే ప్లేస్ అనేసరికి మా నాన్నగారికి మధ్య మధ్యలో నిద్రపోకుండా ఫోన్ చేసేసరికి నాకు కొంచెం భయం అనిపించింది. సరేలే తర్వాత చూద్దాంలే అని ఇంకా ఆయన మాటలైతే పట్టించుకోలేదు, వచ్చేస్తున్నామని చెప్పాను. కానీ అసలు వింటర్ టైంలో ఇలాంటి వీడియోస్ అనేవి చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఈ మంట హీట్ కంటే నేను అస్సలు తట్టుకోలేకపోయాను. ఇంకా నయం కాటన్ది డ్రెస్ తీసుకెళ్ళడం వల్ల నేను అది చేంజ్ అయ్యాక కొంచెం ఫ్రీ అయ్యాను. ఇప్పుడు మేము థంబ్నెయిల్స్ కోసమని, ఫొటోస్ కోసమని వెళ్ళాము. అసలు ఆ చుట్టుపక్కల ఇలా రౌండప్ చేసి థంబ్నెయిల్స్కి ఫోటో తీద్దాం అనుకుంటే ఆ హీట్కి అస్సలు ఉండలేకపోయామబ్బా. ఈ ఫోన్లో చూడడానికి చిన్న మంటలా అనిపిస్తుంది, కానీ అక్కడ మేము వేసేవి పెద్ద పెద్ద కట్టెలు వేసాము. ఆ మంట హీట్కి డైరెక్ట్గా మనం మంటలో కూర్చుంటే ఎంత హీట్ వస్తుంది అంత హీట్ అయితే వస్తుంది. కానీ ఎక్కడ కూడా బోర్ కింద అనిపించకుండా మాకైతే ఫస్ట్ టైం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈ మంట వల్లే మాకు అంత వెలుగు అనేది వచ్చింది. ఇంకా ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం రైసు సాంబార్ తెచ్చుకున్నాం. అలాగే బయట నుంచి బిర్యానీ కూడా తెచ్చుకున్నాం. ఇంకా మొత్తానికైతే ఫుడ్ అది తినడం జరిగింది. కానీ చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక అమ్మాయిగా నేను కూడా నైట్ టైం స్టే చేసి వీడియో చేయగలను అని. ఇప్పుడు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు మంచి మంచి కామెంట్స్ వస్తే కనుక 100% ఇలాంటి వీడియోస్ అనేవి వస్తాయి. మధ్యరాత్రిలో అంటే 12 ఆ టైంకి మాకు బరకంలోకి ఏదో దూరినట్టు సౌండ్ వినిపించేసరికి నిజానికి పాము అనుకున్నాం దాన్ని, తీరా చూస్తే కప్ప. అప్పటికి ఎంత అయిందో మీరే చూసారు కదా. నేను ఒక హాఫ్ అన్ అవర్కి టైం అనేది చూపిస్తున్నా. ఇంకా మా నాన్నగారు పడ్డ టెన్షన్ చూసిన తర్వాత, నేను చేసేది ఫస్ట్ వీడియో కదా, సో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు కదా, సరే 1 వరకు చేసి వెళ్ళిపోదాము, ఇంకా అతన్ని అంతకన్నా ఇంకే బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని నేను 1 గంట వరకు అయితే ఉన్నాం అక్కడ. మేము కత్తి కూడా తెచ్చుకున్నాం. తెలియదు కదా మరి మాకు ఆ ప్లేస్ అనేసరికి కొంచెం భయము అనేసరికి ఏదో ఒకటి మాకు ఉండాలి కదా అని ఇంటి దగ్గర నుంచి అయితే పెద్ద కత్తి అయితే తీసుకొచ్చాము. ఇంతకీ మా క్యాంపింగ్ వీడియోస్ ఎట్లా జరిగింది, ఎలా ఉందో ఏంటో మీరే కామెంట్ చేయండి, లైక్ చేయండి.